అందరికీ వందనాలండి. బాగున్నారా? మరోసారి ఇలా కలుసుకోవడం దేవుని కృప అంతే. ఆరోగ్యవంతులు, బలవంతులు వెళ్ళిపోయారు. మనం ఇంకా ఎందుకు బ్రతుకున్నాం ఆలోచించేయాలి. దేవుడు ఊరకనే మనల్ని సజీవులుగా ఉంచాలి. మనకు ఈ దేహాన్ని ఇచ్చినవాడు, మనకు ఈ జీవాన్ని ఇచ్చినవాడు, మన జీవితం కొరకు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నవాడై మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటో మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ్యం ఉంది, క్రైస్తవ ప్రపంచం ఉంది, రెండు ఉన్నాయి. అర్థమైందన్నమాట. క్రైస్తవ్యం వేరు, క్రైస్తవ ప్రపంచం వేరు, లోకం వేరు. అది లోకంతో మమేకమైపోయినటువంటి వ్యక్తులు ఉన్న స్థలాలు అవి. ఒకసారి మనం యోహాను గారు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. రెండు ఫుట్ నోట్లో రాశాడు, సత్యములో నడుచుచుండుట కనుగొని. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, మరో ఉదయకాలం మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మా తండ్రి మీరు, మా సంరక్షకులు మీరు, మా రక్షకులు మీరు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మరోసారి మీ పాదాల సమీపానికి రావడానికి, మీ లేఖనాన్ని కొద్దిగా అధ్యయనం చేయడానికి మీరు మాకు మంచి సమయాన్ని ఇవ్వండి. బెర్షెబాలో ఈ దినాన్న ఈ పిల్లలతో కూడా కలిసి ఉండే అవకాశం నీ దాసునికి ఇచ్చారు. అనవసరమైన మాటలేమి రాకుండా అవసరమైనంత మేర మాట్లాడడానికి నీ దాసుని బలపరచండి. మీ ఆత్మచేత నింపి మా సమయం దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆయన రాసేటప్పుడు, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పురాయినది అన్నాడు. ఈ పత్రిక ఎవరో ఒక స్త్రీకి రాస్తున్నట్టు కనపడింది, ఒక ఆమెకి రాస్తున్నట్టుగా కనపడింది. కానీ అదే సమయంలో మీరు 13వ వచనం చూడండి. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు. ఇదేంటి మళ్ళీ? అంటే ఒక స్థానిక సహవాసానికి రాస్తున్న ఉత్తరంగా మరొక స్థానిక సహవాసం వందనాలు చెప్తున్నట్టుగా కూడా ఈ పత్రికను మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ పత్రిక వ్యక్తిగతమైన పత్రిక మాత్రమే కాదు, ఇది సహవాసానికి చెందిన పత్రిక కూడా. సహవాసాల కోసం వ్రాయబడిన పత్రిక. లేఖనాలన్నీ రెండు ఉంటాయి, అటు వ్యక్తిగతంగా మాట్లాడుతుంది, సహవాసం అంతటితో కూడా మాట్లాడుతుంది. ఈ క్రమంలో యోహాను గారు ఈ పత్రికను 3 భాగాలు చేశారు. మొదటి భాగం 1 నుంచి 3 వచనాలు. 1 నుంచి 3 వచనాలలో సత్యమును ఎరుగుట, సత్యమును ఎరుగుట. 4 నుంచి 6 వరకు సత్యములో జీవించుట లేదా నడచుట. సత్యంలో జీవించడం లేదా నడవడం. 7వ వచనం నుంచి 13వ వచనం వరకు సత్యమును కాపాడుకొనుట, సత్యమును కాపాడుకొనుట. 3 భాగాలు. మొదటి భాగం సత్యాన్ని ఎరుగుట, అంటే సత్యాన్ని తెలుసుకోవడం. చాలామందికి సత్యం తెలిసినట్టే ఉంటుంది, కానీ వారు ఎరిగిన వారు కాదు. వాడు సత్యాన్ని ఎరిగితే అలా ఎందుకు బ్రతుకుతారంటాం. వారు సత్యం తెలిసిన వాళ్ళైతే అలా ఎందుకు మాట్లాడతారంటాం. వారు సత్యం తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటాం. ఎరిగిన సత్యం ఒక వ్యక్తి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును ఎరగడమే ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే సత్యమును అని చెప్పాడు ఆయన. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఎవరిని తెలుసుకోవడం? యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం కాదు మొదటి మాట. రెండవ మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎప్పటికీ బైబిల్ బైబిల్ సొసైటీది కాదు, ఇది వేరే చేసుకున్నారు. బైబిల్ సొసైటీ వాళ్ళే మార్చి ఎడిషను, దానికి రైట్స్ పోయినాయి. పాత బైబిల్కి రైట్ పోయింది, అందుకని కొత్తగా మార్చారు. ప్రతిష్ఠించడం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. పవిత్రపరచడం ఒకే అర్థం ఉంటుంది. ప్రతిష్ఠించడం అనే మాటకు అర్థం ఏంటంటే పవిత్రపరచడము, ప్రత్యేకపరచడం అని. ప్రతిష్ఠించడం అనే పదానికి పవిత్రపరచడం, అదే సమయంలో ప్రత్యేకించడం. నాట్ ఓన్లీ శాంటిఫికేషన్ బట్ ఆల్సో సపరేషన్ ఈజ్ కాల్డ్ డెడికేషన్. ఆ పదం తేలికైపోయింది, అందుకని మనం వచ్చింది. ఆ వెర్షన్ చూడలేదు నేను. నీ వాక్యమే సత్యం, నేనే సత్యాన్ని. 2 నీ వాక్యం సత్యం. 2వ మాట. 3వ మాట చూద్దాం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. అవుదా, ఆయన సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ. ఇప్పుడు ప్రభువుని ఎరగడం అనంటే పరిశుద్ధ ఆత్మదేవుడు లేఖనం ద్వారా ఆయన ఎవరో మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తే మనకు వాక్యం అర్థమవుతుంది. వాక్య స్వరూపి అయిన ప్రభువుని మనం తెలుసుకుంటాం. అప్పుడు సత్యాన్ని ఎరిగిన వాళ్ళు అవుతాం. నేను మనకు ప్రశ్న అడుగుతాను, యేసుప్రభు తెలుసురా? నీకు తెలుసురా? యేసుప్రభు తెలుసా?
మాట్లాడగలరా? తెలుసు. ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు? వ్యక్తిగతంగా తెలుసు నాకు. ఎలా? వాక్యం. అవునా? అంటే సత్యమైన వాక్యం మనకు దేవుణ్ణి బయలుపరిచింది. ఎవరో బయలుపరచడం కాదు. ఈ లేఖనమే లేకపోయి ఉంటే లోకం మొత్తం చీకట్లో ఉండేది, అసత్యంలోనే ఉండేది. ఎందుకంటున్నానంటే యోహాను గారు తన పత్రిక రాస్తూ, ఒకసారి మొదటి పత్రిక దగ్గరికి రండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం. వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. దుష్టుని యందు పడి ఉన్నదనియు, కింద ఫుట్నోట్లో. లోకమంతా దుష్టునిలో ఉంది, లోకమంతా పాపంలో ఉంది, లోకమంతా అబద్ధంలో అసత్యంలో ఉంది. కానీ మనం ఎక్కడున్నాం? సత్యంలో ఉన్నాం, జీవంలో ఉన్నాం, పవిత్రతలో ఉన్నాం కదూ. మనం పడిలేము. ఏమయ్యాం మనం? అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన మనం బ్రతికించబడ్డాం ఆయనతో కూడా. ఇప్పుడు సత్యాన్ని ఎరిగిన వాళ్ళం. ఇంతకు సత్యం అంటే ఏంటి అన్నది పెద్ద సమస్య చాలా మందికి. మాది సత్యమే, మీది సత్యమే అని. సరే, నేను వాళ్ళతో మార్చి చాలా కోపం వస్తుంది వాళ్ళకి. ఈ బైబిల్ మీద, పరిశుద్ధ గ్రంథం కోపం వస్తుంది. మా దేవుడు పరిశుద్ధుడు, సత్యవంతుడు, కోపం వస్తుంది. కానీ ఒక మాట మాత్రం చెప్పాలి, మీరు నన్ను కోప్పడకండి. ఇవాళ మనం ఈ బెయేర్షెబాలో ఉన్నాం. ఈ బెయేర్షెబా మందిరం శాశ్వత కాలం ఉంటుందా? ఉంటుందా? రేపు పొద్దున పౌలోళ్ళ కొడుకు వచ్చి ఇదే మందిరం తీసేద్దాం, దీన్ని ఏం చేద్దాం? ఏసీ మందిరం చేద్దాం, చివరిదాకా చేద్దాం, ఇంతమంది వస్తున్నారు అంటాడు. అప్పుడు ఉంటుందా ఇది? ఉండదు. రైట్. ప్రభు వస్తాడు, అప్పుడు ఉంటుందా ఇది? ఉంటుందా? మన ఇల్లు ఉంటుందా? మన ఆస్తి ఉంటుందా? ఆకాశము భూమి గతించిపోను, కానీ గతించనిది ఏదో అది సత్యం. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఒకే రీతిగా ఉన్నదేదో అది సత్యం. ఆయన ప్రభువు లేక పొల్లైనా సునైనా తప్పిపోయినది ఉంది, అది సత్యం. ఇప్పుడు మనకేం తెలిసింది? సత్యవంతుడైన దేవుడు మనం తెలుసుకోగలిగాం, ఆయన ప్రేమను గ్రహించగలిగాం, ఆయన చిందించిన రక్తం దగ్గరికి వచ్చాం, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తుండగా ఉన్న పాపాల విషయం పశ్చాత్తాపడ్డాం, ప్రభు క్షమించాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు, ఆత్మకు మనం ఆలయమయ్యాం. ఇప్పుడు లేఖనపు వెలుగులో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం సత్యాన్ని ఎరిగిన వాళ్ళం, సత్యాన్ని ఎరిగిన వాళ్ళం. లోకంలో అందరూ సత్యాన్ని ఎరిగారు అనుకోబాకండి. అందరూ సత్యమును ఎరిగిన వారే అని భ్రమపడితే చాలా ప్రమాదం. అసలు పెళ్లిళ్ళ దగ్గర వచ్చిన తిప్పలేవి. వాళ్ళు సత్యం తెలిసినట్టు కనపడతారు, కానీ ప్రవర్తన సత్యానికి సంబంధం లేకుండా పోతుంది. అర్థం కాదా? పిల్లలు ఇచ్చిన తర్వాత గిలగల్లాడిపోతుంటాం, ఇదేంట్రా బాబు ఇటువంటి వాడికి ఇచ్చాం, తప్పదు మరి ఏం చేస్తాం. సత్యంలో జీవించటం వేరు, సత్యంలో జీవించటం వేరు. ఇప్పుడు అంటాడు 2వ భాగంలో యోహాను గారు, నీ పిల్లలలో కొందరు, అందరూ కదా, కొందరు. ఇప్పుడు అంటాను, బెయేర్షెబాలో అందరా కొందరా? మీకు మీరు జవాబు చెప్పుకోండి. అందరా కొందరా? మాట్లాడాలి. ఎక్కడైనా కొందరే, ఎక్కడైనా కొందరే. మరి ఇప్పుడు 2వ ప్రశ్న, నువ్వు అందరిలో ఉన్నావా, కొందరిలో ఉన్నావా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. నువ్వు అందరిలో ఉన్నావా, కొందరిలో ఉన్నావా? ఏమన్నా నాకు తెలవట్లేదు.
నాకు తెలిస్తే చెబుతున్నాను. సరే, కొందరు అనే పదం శేషము అని అర్థం. కొందరు అంటే శేషం. శేషం అంటే తెలుసా మీకు? భాగాహారం వచ్చా? భాగాహారం వచ్చరా? వచ్చినప్పుడు ఏమవుద్ది? దానికి 2 చెవులు భాగాహారానికి. మధ్యలో ఒక సంఖ్య, ఇటుపక్కన విభాగించవలసిన సంఖ్య ఉంటుంది. దీన్ని మనం చేసి అటుపక్క వేస్తాం, మళ్ళీ మైనస్ చేస్తాం, మళ్ళీ చేస్తాం, ఆ ప్రక్కన వేసుకుంటూ వెళ్తాం. వేసుకుంటూ వెళ్ళినప్పుడు చివరికి ఏం మిగులుద్ది? శేషం మిగులుద్ది. మరి శేషం ఏం చేస్తాం? సహజంగా శేషం ఏం చేస్తాం? మాట్లాడు. శేషం ఏం చేస్తాం? వదిలేస్తాం. శేషాన్ని ఆ శేషం కాదు ఇది. శేషం ఈ మన కుడి చేతి వైపున ఉన్నటువంటి చెవిలో ఉంది చూసారా? దానికి అచ్చమైన విలువ ఎంతో చెప్పేది శేషమే. శేషం యొక్క విలువ తెలియకపోతే ఈ సంఖ్య యొక్క విలువ ఎంతో తెలియదు. ప్రపంచానికి శేషం మాత్రమే ప్రభు ఎవరో చెప్పగలదు. ప్రభు సత్యం ఎంతో చెప్పగలుగుతుంది. ప్రభు యొక్క పవిత్రత ఎంతో చెప్పగలిగేది శేషమే. ప్రభు యొక్క ప్రేమ ఎంతో చెప్పేది కూడా శేషమే. ప్రభు యొక్క నిజాయితీ ఎంతో చెప్పేది కూడా శేషమే. కొందరు అన్న పదం, కొందరు అంటే శేషం. అందరూ శేషం కాదు, కొందరే శేషం. జ్ఞాపకం పెట్టుకోండి. మరలా చెప్తారు. మీరు ఇంట్లో బీరకాయలు పండిస్తారా? పెరట్లో బెండకాయలు పండిస్తారా? పండిస్తారుగా. పండించిన తర్వాత ఓ పెద్ద బీరకాయ వచ్చింది, చాలా బాగుంది. ఏం చేస్తారు? కోసుకురారా అంటారా? అరే దాన్ని అంటే ఉంచేయరా? ఉంచేస్తే వచ్చే సంవత్సరానికి విత్తనాలు బలే ఉంటుంది, ఉంచేదాన్ని అంటాం. ఇప్పుడు మిగతా అన్ని కోసేస్తాంగా, మిగిలింది ఏంటి? ఇప్పుడు అది బీరకాయ అంటారా? విత్తనాలు బీరకాయ అంటాం. అది వచ్చే సంవత్సరానికి ఉపయోగపడుద్ది. ఆ విత్తనాలు తీస్తాం, అది శేషం. అంటే ఆ విత్తనాల్లో కూడా గ్రేడింగ్ చేస్తాం. కొన్ని తప్పలు తీసేస్తాం, బలహీనంగా ఉన్నవి తీసేస్తాం, బలమైనవి, శ్రేష్టమైనవి, పుష్టిగా ఉన్న వాటిని పక్కన పెట్టుకుంటాం. అవి శేషం. అంటే ఈ శేషం రాబోయే తరాలకు విత్తనాలు. భవిష్యత్తు పంటకు ఇవి ఏమవుతాయి? మూలమవుతాయి. ఇందులో నుంచే జీవం, ఇందులో నుండే వాక్య ప్రత్యక్షత, ఇందులో నుండే పరిశుద్ధత, దీని నుండే ప్రభు యొక్క వెలిగింపు ఈ శేషంలో నుంచే వస్తుంది. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు, చూడండి. 2 పేజీలు తిప్పండి. 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు. ఎందరు? సత్యాన్ని అనుసరించి నడిచేవారు కొందరు ఉన్నారు. తమ వస్త్రాలను అపవిత్రపరచు కొనని కొందరున్నారు. ఎవరు వీళ్ళు? శేషం. ఎవరు వీరు? కొందరు కొందరు కొందరు. ఇప్పుడు నేను శేషాన్ని గురించి 5, 6, 7 లక్షణాలు మీకు చూపిస్తాను. సత్యాన్ని అనుసరించేది, సత్యంలో నడిచేది శేషం. వస్త్రాన్ని మైలుపరుచుకోకుండా, అపవిత్రపరుచుకోకుండా పవిత్రతలో కాపాడుకునేది శేషం. పవిత్రతలో కాపాడుకునేది శేషం. 2, 3 దగ్గరికి వెళ్లే ముందు నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. అదేమిటంటే, కొత్త నిబంధన ఆరంభమైంది. మత్తయి సువార్తతో ఆరంభించారు కొత్త నిబంధన పుస్తకాలు. దానికి పూర్వం మలాకీతో ముగిసిపోయింది పాత నిబంధన. పాత నిబంధన మలాకీతో ముగిసింది. అయితే మలాకీ నుండి మత్తయి వరకు దేవుని స్వరం వినపడాలి. దేవుని స్వరం వినపడాలి. దేవుని ప్రత్యక్షత లేదు. దేవుని స్వరం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. అందుకని
ఆ మధ్య కాలాన్ని ఏమన్నారు? నిశ్శబ్ద కాలం అన్నారు. ఆ కాలం యొక్క నిడివి 400 సంవత్సరాలు. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలలో వాక్యం లేకపోయినా, వాక్య ప్రత్యక్షత లేకపోయినా శేషం మాత్రం ఉంది. శేషం మాత్రం. ఇవాళ అందరి భయం ఏంటంటే మందిరాలు మూసేస్తున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. 3 నెలలు 6 నెలలు మూత పెట్టి ఉంచుతున్నాం, ఏమైపోతారో విశ్వాసులు. విశ్వాసులు శేషంలో ఉంటే ఏం గారో, వాళ్ళు కొందరిలో ఉంటే ఏమి అవరో, వారు అందరిలో ఉంటే ఏమైనా అవుతారు. అర్థమైందన్న మాట మీకు? వారు కొందరిలో ఉంటే మందిరం ఎప్పుడు తెరుస్తారని ఎదురు చూస్తారు, ఎప్పుడు కూడికి ప్రారంభం అవుతుందని ఎదురు చూస్తారు, ఎప్పుడు వాక్యం ప్రారంభం అవుతుందని ఎదురు చూస్తారు, ఎప్పుడు అన్న ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తారు. అంతేగాని ముసుగు పెట్టుకుని నా బతుకు నేను బతుకుదాంలే బాబు, బయటికి వెళ్తే సింహం ఉంటుంది, అలాంటి పదాలు ఏమి ఉండవు వాళ్ళకి. శేషం సత్యంలో నడుస్తుంది, శేషం పవిత్రతను కాపాడుకుంటుంది. అలాగూ కొత్త నిబంధన ఆరంభమయ్యే నాటికి శేషం ఉంది. కొత్త నిబంధన ఆరంభమయ్యే నాటికి శేషం ఉంది. ఆ శేషం ఎవరు అంటే ఎలిజబెత్, జకరియా. ఎవరు? ఎలిజబెత్, జకరియా. 2 అన్న, సిమియోన్. అన్న మాట్లాడారు. మళ్ళీ చెప్తా. ఎలిజబెత్ అని ముందు ఆడవాళ్ళ పేరు చెప్పాను కాబట్టి అన్నా, సిమియోన్ అన్నా. మన తెలుగు నుడికారం ఏంటంటే అమ్మా నాన్న, నానమ్మ అంటామా. అందుకు చెప్పాను కానీ వాళ్ళని తక్కువ చేయడే చెప్పడా. ఇదేంటారు బ్రదర్ నర్సింగ్లు ఈ మాటలు చెప్తారు అనుకో బాగా. ఎలిజబెత్, జకరియలు, అన్న, సిమియోనులు, మరియా, యోసేపు. అంటే ఏమొస్తుంది చెప్పండి? ప్రభువుకు ముందు ఇదిగో ప్రభు అనే స్వరం వినపడుద్ది. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పుతూ దేవుని వాక్యం వైపు తిప్పగలిగిన వ్యక్తులు వస్తారు శేషంలో నుంచి. అది మరియా, యోసేపు. వాళ్ళ నుంచి ఎవరు బయటకు వచ్చారు? సత్యమే, జీవమే, ప్రేమే, పరిశుద్ధతే, నిత్య జీవం వారిలోంచి బయటకు వచ్చింది. అంటే శేషంలోంచి ఎవరు వస్తారు? ప్రభు తానే బయలుపరుచుకుంటాడు. ఆ తరువాత అన్నా, సిమియోనులు ప్రపంచానికి తెలియజేస్తారు ఇదిగో ఈయనే అని. అర్థం కాలా? అంటే 3 అంతల కార్యం శేషం వల్ల జరుగుతుందన్నమాట. 3 అంతల కార్యం శేషం వల్ల జరుగుతుంది. ఇది సుమారుగా 37 సంవత్సరాల నుండి నా తపన. శేషం గురించి తెలుసుకోవాలని, శేషాన్ని ఎరగాలని, శేషం గురించి అధ్యయనం చేయాలని. అర్థం కాల? ఇప్పుడు నేను శేషంలో ఉండేటువంటి మరి లక్షణాలు చెప్తాను. ఈ 3 విధాలు వారి కార్యం, వారి పని అది. కానీ 3 వారి లక్షణాలు చూద్దాం. దయచేసి నాతో పాటు రండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిసబెతు గొడ్రాలైనందున
వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఇవాళ అందరిలో ఉండేవారికి ఏం కావాలి? అందరిలో ఉన్నవారికి ఏం కావాలి? దేవుడు ఫలాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. అవునా? ఏమోనండి, ఇంతకాలం ప్రార్థన చేశాం, జరగల, ఇంకెందుకని బ్రదరు ఇప్పుడు కొన్ని వెళ్తున్నాం లేండి, కానీ ఇదివరకులా కాదు. బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు, కానీ వారికి పిల్లలు లేరు. వారు ఫలించకపోయినా వారు నీతిమంతులేనా? నీతిని కొనసాగించారా? దేవుని వద్ద నుంచి వాళ్ళకి ఏమి దక్కలా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమి వాళ్ళకి రాలా. అయినా సరే వారు నిరపరాధులుగానే ఉన్నారా? దేవుని లేఖనాలన్నిటి చొప్పున బతుకుతున్నారా లేదా? నేటి క్రైస్తవు ఏంటి చెప్పండి? ఇస్తాడో, వచ్చేసిందే, దిగిపోయింది చూసుకో, అంతేగా. ఇదే మాటలు కదా. ఇప్పుడు అందరిలో ఉన్నట్ట, కొందరిలో ఉన్నట్ట? వాళ్ళు అందరిలో ఉన్నట్ట, కొందరిలో ఉన్నట్ట? ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా నేను. దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడేనాయన? ఆయన ఇవ్వలేదని నీవు ఆయన విడిచిపెడతావా? ఆయన అత్తుకుని ఉంటావా? బహుకాలం గడిచిన వృద్ధులైనా దేవుని వాక్యాన్ని వారు విడిచిపెట్టిన వారు కాదు, వాక్య ప్రమాణాలను విడిచిపెట్టిన వారు కాదు. దాని ప్రకారం నిందారహితంగా వాళ్ళు జీవిస్తున్నారట కదూ. అంతేకాదు, రాస్తాడు, నీతిమంతులుగా ఉన్నారు వాడు దేవుని దృష్టికే. మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటామంటే ఆ పాస్టర్ గారు చాలా మంచోడండి అంటాం, కానీ ఇంట్లో వాళ్ళ ఆవిడకి తెలుసు. మరి మనుషుల దృష్టిలో చాలా మంచోడు ఆ పాస్టర్ గారు, కానీ దేవుని దృష్టిలో అంతే కదా. వాస్తవం కదా. మీరు మాత్రం ఆరాధన చేస్తుందండి ఆ సిస్టరో, అమ్మో అసలు బ్రదరో పరలోకం దిగి వచ్చేస్తే, ఎందుకు వెళ్తే తెలుస్తుంది ఆయన దగ్గర. కొండలు చెట్లు అన్ని చోట్ల పడిపోయి ఉంటాయి. దేవుని దృష్టిలోనేనా మనం? కాదు కదా. కానీ ఇక్కడ రాస్తాడు, శేషం అనేది నటించేది కాదు, ఆశీర్వచనాన్ని బట్టి కొనసాగేది కాదు. దేవుడెవరో, సత్యం ఎవరో తెలుసు కనుక సత్యం కొరకు బ్రతికేది శేషం. ఈ ఎలిజబెత్ జకర్యాల నుంచి మనం నేర్చుకోవాల్సిన శేషం యొక్క మొదటి లక్షణం ఏమిటంటే, ఆయన ఇవ్వడానికి సమర్థుడు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే, అవునా, మెషక్ షడ్రక్ అబేద్నెగోలు అగ్నిగుండం ముందు నిలబడి ఏమన్నారు? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షింపక పోయినా సరే. శేషం యొక్క లక్షణం అది. శేషం యొక్క లక్షణం అది. కలిసి వచ్చిన దాన్ని బట్టి ఆరాధించేది శేషం కాదు. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆనందించి పొంగిపోయేది శేషం కాదు. ఆయన ఇవ్వకపోయినా పవిత్రతలో కొనసాగేది, సత్యంలో కొనసాగేది శేషం. ఇది శేషం యొక్క మొదటి లక్షణం. శేషం యొక్క మొదటి లక్షణం. రెండో లక్షణం దగ్గరికి వెళ్దాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 35, 36 వచనాలు. మరియు 2వ అధ్యాయం 36, 37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో
శేషం యొక్క రెండవ లక్షణం ఏమిటో తెలుసా? నష్టపోయిన సత్యం నుంచి తొలగిపోరు. ఈమె జీవితంలో 7 సంవత్సరాలైనట్టు వివాహం. 7 సంవత్సరాలు అవగానే భర్త చనిపోయాడు. పాపం పిల్లలు కూడా లేరు అన్నమాట. రాయలేదు ఆ సంగతి. కానీ ఎక్కడుంది ఆవిడ? సత్యంలో ఉంది. ఆమె ఎక్కడుంది? పవిత్రతలో ఉంది. దేవాలయాన్ని విడిచిపెట్టనిదిగా ఉంది. సహజంగా మనకేంటి చెప్పండి, చిన్న నష్టమో కష్టమో కలిగిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? నీకు నమస్కారం, నీ బైబిల్కి ఒక నమస్కారం, నీ మందిరానికి ఒక నమస్కారం, సేవకుడికి 7 నమస్కారాలు. ఇంకెప్పుడు రాబోదు బాబు మా ఇంటికి. మాకు కలిసి రాదని మా పెద్ద ఆయన ఎప్పుడో చెప్పాడు, మేము వెళ్ళా. ఇనుంటే బాగుండిపోయేది. మొత్తం పోయేది, ఉండేది కూడా లేక. అంటే నష్టం వచ్చినా శేషం, చెప్పండి, శేషం సత్యంలో నిలకడగా ఉంటుంది. శేషం సత్యాన్ని అనుసరిస్తూనే ఉంటుంది. పవిత్రతను కాపాడుకుంటూనే ఉంటుంది సత్యం. నేటి దినాల్లో వీరు కొందరిలో ఉన్నవారు, అందరిలో ఉన్నవారు కారు. కానీ చాలా మంది ఇవాళ మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ దే ఆర్ నాట్ ఇన్ రెమనెంట్. దే బికేమ్ చెప్పండి, బ్లెస్సింగ్ ఫాలోయర్స్, ఆశీర్వచనాన్ని వెంబడించారు. అందుకనే వారి స్వార్థ పత్రికల మీద కానీ, వారి కరపత్రాల మీద కానీ ఏమన్నా చెప్పండి, ఆశీర్వాద పండుగలో. ఏం పండుగలు ఉంటాయి? ఒక మాట అంట, ప్రభు దొరకటం కంటే ఆశీర్వాదం ఏమైనా ఉందా? సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయడం కంటే ఇంకేమైనా ఉందా? నరకం తప్పించుకోవడం కంటే ఆశీర్వాదం ఏమైనా ఉందా? దేవుని పిల్లలై అవటం కంటే ఆశీర్వాదం ఏమైనా ఉందా? కానీ వాళ్ళ మనసంతా భూసంబంధమైన వాటి మీదనే. భూసంబంధమైన ఆశీర్వాదం, భూసంబంధమైన నష్టం, వీటిని బట్టి దేవుని లెక్క కట్టడం. దుఃఖం అనిపించటం లేదు, బాధగా లేదు. ఇప్పుడు నానున్నాడు, పోయిన సంవత్సరం మీ ఇద్దరికి బట్టలు కొన్నాడు, ఇవాళ కొనలా. ఈ పుట్టినరోజు కొనలా. మీరేమంటారు? నువ్వేమన్నా నాన్నలే అంటారా? రేపటి నుంచి నీతో మాట్లాడము అబ్బాయి అంటారా? ఏమంటారు? నానే, ఇవాళ ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొనలా. పోయినసారి 10,000 పెట్టి కొన్నాడు కదూ. అంటే ఆయనకు తెలుసు. ఇంకోటి కూడా, ఆయనకి ఇంకోటి తెలుసు, మీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు తీసేయాలో తెలుసు. యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను అంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు కూడా. మరి అవగాహన లేకపోతే యెహోవా వద్ద నుండి మేలే అనుగ్రహించుమా. అరే ఇదేంటి, మేలు చేస్తాడు, కీడు కూడా అనుమతిస్తాడా? ఈ అవగాహన లేదు. మాకు మేలే కావాలి, ఇచ్చేవాడే కావాలి, తర్వాత 2 మాకొద్దు. వాళ్ళందరూ కొందరిలో లేరు, అందరిలో ఉన్నారు. మీరు కొందరిలో ఉన్నారా, అందరిలో ఉన్నారా అడగడానికి కారణం అర్థమైంది కదా మీకు. ఇది కాదు. ఎలిజబెత్, జకర్యాలు ఏ ఆశీర్వచనం లేకపోయినా సత్యంలోనే ఉన్నారు. అన్న నష్టం కలిగినా సత్యంలోనే ఉంది. 2, 3 దగ్గరికి పెడదాం. 2 మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక వినాలి. ఇప్పుడు ఇది
కొంచెం జటిలమైన ఆత్మీయ సత్యం. ఎలా అంటే, ప్రదానం చేసుకున్నాడు, పెళ్ళి ఇంకా కాల. ప్రదానం చేసుకున్న పెళ్లి కొడుక్కి కబురు వచ్చింది. ఏమని? ఎలా తెలిసిందో తెలిసింది కర్ణాకర్ణిగా. ఏమని? నువ్వు చేసుకున్న అమ్మాయి ప్రెగ్నెంట్ అంట అబ్బాయి అని. వెంటనే ఏం చేస్తాం మనం? మీరైతే ఏం చేస్తారు? అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తారా? అత్తమామను పిలిచి అసలు మీ అంత గొప్ప అత్తమామ నాకు దొరికారు, దేవుడికి స్తోత్రం అంటారా? ఏమంటారు? ఏమంటారు? బయటికి పిలవండి, పెద్దలు రమ్మనండి. అవునా? రచ్చేగా. ఏం పెడతారు? ఏం పెడతారండి? పెద్దల్ని పిలిచి అదేనా జరిగేది? కానీ యోసేపు ఇలా అనుకున్నాడు, వద్దు, ఈ సంగతి నా నోటితో నేను చెప్పను. నాకు తెలిసింది, కానీ నేను రహస్యముగా ఆమె విడిచిపెడతా. 10 మందికి ఈ సంగతి నేను తెలియచేయను. చాలామంది లోపాలు మీకు తెలుస్తాయి, కానీ వాటిని దాచగలిగిన వ్యక్తి ఎవడున్నాడో వాడు శేషంలో ఉంటాడు. మనకు ఒక మాట కనుక పక్కింటి వాళ్ళని గురించి తెలిసింది అంటే ఫోన్ చేసి, టేకుపల్లి దగ్గర ఉందిగా సహవాసం, మెరకనపల్లి ఫోన్ వెళ్ళక ముందు, అమ్మ నీకు సంగతి తెలుసా? సువార్తమ్మ అంట, వాళ్ళమ్మ ఏం చేసిందో మీకు తెలుసా? మొదలు. ఇంకిక్కడ మనకు తెలీదు, ఇంట్లో అమ్మ బాబుకు తెలీదు, కానీ ఊరంతా తెలిసిపోద్ది. ఎందుకని? మనం కొందరిలో లేం, అందరిలో ఉన్నాం కాబట్టి. మనం కొందరిలో లేం. ఎవరి లోపాలను చూసేటువంటి తత్వమే కానీ వారి లోపాల విషయమే అది తనకి నష్టం కలిగిన. ఎవరికి కలిగింది ఇప్పుడు నష్టం? యోసేపుకే నష్టం. నష్టం కలిగిన అతడు ఆమెను అవమానపరిచేవాడు కాడు. అవమానపరిచే తత్వం శేషానికి కాదు, అది అందరిది, కొందరిది కాదు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా లేవో ఆలోచించే ఒకసారి. ఇతరులను అవమానపరచడం ఇది మన పని. నేను ఈ విషయాన్ని ఆలోచించాను. అంటే యోసేపు ఏం చేయాలనుకున్నాడు? మీరు ఒకసారి ఆలోచించండి. రహస్యంగా వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు అంటే ఏం చేద్దాం అనుకుని ఉంటాడు? అమ్మ నీకు నాకు సంబంధం లేదు, నేను మన ఇద్దరి నిబంధనని మనం రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి రాసి రహస్యంగా ఇంటికి ఏమైనా కౌరు పెడతాడా? అదే ఏమై ఉండాలి? నేను ఇలా అనుకుంటాను, వన్ ఫైన్ ఈవినింగ్ ఆ ఊళ్ళోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, ఇక ఎక్కడుంటాడో తెలియదు. కానీ ఆమె గర్భవతి అని తెలిస్తే అది ఎవరి మీదకి వెళ్ళద్ది? వాస్తవంగా ఇతనే గనక నేరం మోపితే ఆమె రాళ్ళు పెట్టుకుంటూ చంపేయాలి. అర్థమవుతుంది కదా? ఏమి క్యారెక్టర్స్ అండి వీరి వ్యక్తిత్వాలు అద్భుతం. సత్యాన్ని గురించిన అవగాహన, సత్యం మన వ్యక్తిత్వంగా మారినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో వీళ్ళ జీవితాలు మనకు కనపడతాయి. శేషం యొక్క లక్షణాలు. ఆమె నింద వస్తే తనకే వస్తుంది, కానీ తను అవమానపడదు, తనకి నష్టం వాటిల్లదు. అలాంటి నిర్ణయం తీసుకోగలిగింది ఎవరు? అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక 10 మందికి ఆ విషయం తెలియచేయకూడదు అనుకున్నాడు. శేషం యొక్క ఒక లక్షణం. ఎన్ని లక్షణాలు చెప్పారా?
ఇక్కడ చూపించి చెప్తున్నా, అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక ఆయన అన్నాడంట, ఏంట్రా అని చూపిస్తే అతను చూసి 4 అనుకుంటా బాబాయ్ అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏం చేస్తాం. ఇక్కడికి వద్దాం. జకరియా ఎలిజబెత్లో నుండి ఆశీర్వాదం రాకపోయినా సత్యంలో నిలిచి ఉండడం. అన్నా నుండి నష్టమే వాటిల్లినా సత్యంలో ఉండడం. తరువాత తనకే అది అవమానంగా మారినా, అది తన భవిష్యత్తు మీద దెబ్బతీసే పరిస్థితి ఉన్నా, అవమానపరచనొల్లని రహస్యాన్ని దాచే తత్వం శేషానికి ఉంటుంది. నీతి కలిగిన వాళ్ళకి ఉంటుంది. 3 4 దగ్గరికి పెడదాం. దయచేసి రండి. 4 మత్తయి సువార్త 20 లూకా దగ్గరికి పెడదాం. లేదండి, లూకా సువార్త 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అనే పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆగుదాకుడు. ఇది మరింత క్లిష్టమైన నిర్ణయం. ఇప్పుడు ఈ నిర్ణయం ఎవరికి సంబంధించింది కాదు, ఆయన ఒక్కదానికే చెందింది. కానీ అది మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానం అయిపోయింది. ఇప్పుడు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం ఏమన్నాడు? స్త్రీలలో నువ్వు ధనురాలు అనబడతావమ్మా, ప్రభు నీ గర్భాన్ని పుడతాడమ్మా అన్నాడు. లోకరీతిగా ఆలోచించండి. దేవుని మాటకు ఈ స్థాయిలో లోపడతారా? ఈ స్థాయిలో ఒప్పుకుంటే, ఒకవేళ దేవుడే గనక కాపాడకపోతే చావేగా, అవమానమేగా. సత్యం కోసం కొన్నిసార్లు నిలబడడం అనేది అవమానానికి కారణం అవుతుంది. సత్యాన్ని అనుసరించడం అనేది ఇదివరకు సువార్త చేసేవాళ్ళం కదా, చేసేవాళ్ళం. ఇప్పుడు చేస్తున్నారా? ఇట్లా ఎందుకని ఏమో ఊరోళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. రోగం వస్తుందేమో, అంతేగా. ఇదే భయం కదా. రూల్స్ ఒప్పుకుంటే ఒప్పుకో. అవును, పాట పాడుకుంటా వీధిలో వెళ్ళడానికి ఎవరైనా ఏమనంటాడా? విని ఇష్టపడిన వాళ్ళకి కరపత్రం ఇస్తే కొడతాడా? తీసుకోపోతాడు. చేయకూడదా మనం? రైట్, ఇలా అంటాను. వీధిలోకి వెళ్ళి మనం చచ్చిపోతే చచ్చిపోయాం, కానీ మన చావు ఒక వ్యక్తి రక్షణకు కారణమైతే, మన చావులో ఒక వ్యక్తి జీవం దాగిలేదా? ప్రపంచానికి జీవం ఇవ్వడానికి తాను చావడానికి సిద్ధపడే తత్వం శేషానికి. ఇంకా అర్థమైంది? ఇంటర్ రాత్రి నిద్ర లేదురా, డల్గొన్నాం, కళ్ళు మూతలు పడుతున్నట్టున్నాయి. శేషం యొక్క 4వ లక్షణం ఇది. ప్రభు కోసం ప్రాణం పెట్టేటంత విధేయత శేషానిదే. రాజైన అహష్వేరోషు దగ్గర నేను మరణింతును అని అన్నదెవరు? వెళ్ళడానికి, అహష్వేరోషు దగ్గరికి వెళ్ళడానికి ఎస్తేరు. శేషం యొక్క లక్షణం అది. నేను చచ్చిపోతా, కానీ దానివల్ల నా ప్రజలకు జీవం దొరుకుతుంది కదా. శేషం
మరణానికి సిద్ధపడేటంత విధేయత కలిగి ఉంటుంది. అది అందరిలో ఉంటుందా, కొందరిలో ఉందా? అందుకు అడిగాను, మీరు అందరిలో ఉన్నారా, కొందరిలో ఉన్నారా? అర్థమైందిగా? ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? 4 4 5 4. రైట్. 5 దగ్గరికి రండి. రెండవ అధ్యాయం లూకా సువార్త. ఇరవై 25-26 వచనాలు. యెరూషలేమునందు సిమెయోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునకు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చాలు. సిమియోను నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనకి వాగ్దానాలు ఉన్నాయా? ఈ సంవత్సరం వాగ్దానం అక్కడ పెద్దగా పెట్టారుగా. మీకు కూడా ఎవరికి వాళ్ళకి వాగ్దానాలు తీసుకుని ఉంటారుగా. వాగ్దానం చూడగానే అప్పు కడుపు నిండిపోతుంది. ఈ సంవత్సరం బాగుంది పెద్దలు, ఈ సంవత్సరం బాగుండేటట్టు ఉంది. బాగుంది. సిమియోనుకు ఒక వాగ్దానం ఉంది, ప్రభువుని చూడకుండా చచ్చిపోవాలి. చనిపోవాలి. తాను స్వయాన్ని గురించి ఆలోచించే తత్వం శేషానికి కాదు, ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడట. తన వాగ్దానం అనేకులకు ఆశీర్వాదం కావాలని కోరుకునే తత్వం శేషానిది. నేను ఒక్కడనే ప్రభువుని చూడటం కాదు, నేను ప్రభువుని చూస్తా. కానీ ఇశ్రాయేలీలందరూ దేవుడు ఆదాముకు వాగ్దానం చేసిన దాన్ని, అబ్రహామునకు వాగ్దానం చేసిన దాన్ని, మోషేకు వాగ్దానం చేసిన దాన్ని, దావీదుకు వాగ్దానం చేసిన దాన్ని ప్రవక్తలందరూ వేలుపెట్టి చూపించారే ఆయన జననాన్ని గురించి. దాన్ని నా కాలంలో నేను చూస్తాను, అదే సమయంలో ఇశ్రాయేలీలందరూ దీనందరూ చూస్తారు. ఆయన జన్మించడం కంటే ఆదరణే ఉంది. మనందరి పాపాల కొరకు మరణించే ఒక వ్యక్తి, లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల యొక్క జననం అనేది ఇశ్రాయేలీల ఆదరణ, ప్రపంచం యొక్క ఆదరణ కూడా. ఆయనే సిలువలో తన రక్తాన్ని చిందించకపోయి ఉంటే ఏ మనిషి తీర్పు నుంచి కాపాడబడేవాడు కాడు. ఏ మనిషి అపవాది చేతుల్లోంచి విడిపించబడేవాడు కాడు. ఏ వ్యక్తి నరకం పోకుండా ఉండేవాడు కాదు. ఆయన రావడం అనేది అనేకుల ఆదరణగా చూశాడు, కానీ తనకొక్కడికి ఇవ్వబడిన స్వార్థంగా సిమియోను ఆలోచించడు. శేషానికి స్వార్థం ఉండదు. శేషం ఎప్పుడు అందరి ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తుంది. శేషం అవునుగా, మనం ఎవరిని వదిలిపెట్టలేదుగా, అందరినీ కవర్ చేశాంగా. ఇంకెవరిని వదిలిపెట్టేశాము? ఇంకెవరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి ఒక మాట చెప్తాను. వ్యక్తిగతంగా మీరు నేను సత్యాన్ని అనుసరించి నడవడం అనేది ప్రియుడైన యోహానికి అంత సంతోషం అయితే పరలోకమందున్న దేవునికి ఇంకెంత సంతోషం. వీరు రేపటి తరానికి గుప్పెడు విత్తనాలు. నా జీవం వీరి ద్వారా వెలుపలకు పెడుతుంది. నా సత్యం వీరి ద్వారా అనేకులను స్వతంత్రులుగా చేస్తుంది. వీరు నాకు అత్యంత విలువైన వారు. ఆ రోజు ఏలియా అన్నాడు దేవునితో, ఏమనంటే, నేను ఒక్కడనే ఉన్నానయ్యా, నన్ను కూడా చంపాలని చూస్తున్నారయ్యా అని. ప్రభు అన్నాడు, బయలునకు మోకాళ్ళు ఉన్నని వాళ్ళు 7,000 మంది ఉన్నారన్నాడు. ఇప్పుడు శేషం ఎంతమంది ఉన్నారు? నువ్వు 7,000 ఒక్కోడివి. మొత్తం శేషం సంఖ్య ఎవరికి తెలుసు? లోకానికి తెలీదు, పరలోకానికి తెలుసు శేషం ఎంతో. అది కొందరే, అందరూ కాదు. మీరు ఎందులో ఉండాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఆయన చిందించిన రక్తం చేత కడగబడ్డారా?
ఆయన మరణ పునరుద్ధానాలు మీ జీవితంలో మిమ్మల్ని నీతిమంతులుగా మార్చాయా? మీరు ప్రభువుని అంగీకరించి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చారా? అలా రాకపోతే మీరు అసలు శేషంలోకి వచ్చే అవకాశం లేదు.